అంబేద్కర్ ఆలోచన విధానం అంబేద్కర్ ఆలోచన విధానం అంబేద్కర్ ఆలోచన విధానం జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై 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 భీమ్ జై 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 తెలంగాణ అంబేద్కర్ గారి ఆశయాలను అంబేద్కర్ గారి ఆశయాలను జై భీమ్ జై భీమ్ జై తెలంగాణ అంబేద్కర్ ఆలోచన విధానం డాక్టర్ అంబేద్కర్ ఆలోచన విధానం జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై తెలంగాణ జై తెలంగాణ పట్టణంలో కూడా అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు చేసుకొని మరి ఇవాళ వారి రాష్ట్ర రాజ్యాంగం ప్రకారంగా ఆర్టికల్ 3 ప్రకారంగా తెలంగాణ రాష్ట్రం వచ్చిన నిధులు అందరూ గమనించాలి. ఇవాళ ఈ ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎంపీటీసీ కానీ అదేవిధంగా రాజ్యాంగపరంగా ఏవైతే నడుస్తున్న ఉద్యోగాలు కానీ పోలీస్ విధానం కానీ లేకపోతే అడ్మినిస్ట్రేషన్ విధానం కానీ అన్నీ కూడా మరి ఆ రోజు వారు పొందుపరిచిన రాజ్యాంగం ప్రకారంగా నడుస్తున్న సంగతి కూడా మనం గమనించాలి. ఇంత ఒక వ్యక్తికి మనకు అవకాశం వచ్చిన జన్మదిన వేడుకల్లో కూడా పాల్గొనడానికి ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.
గారి యొక్క జయంతిని పురస్కరించుకొని ఈరోజు భారతీయ జనతా పార్టీ హుస్నాబాద్ పట్టణ శాఖ మరియు మండల శాఖల ఆధ్వర్యంలో వారి యొక్క విగ్రహానికి పూలమాల సమర్పించి నివాళులు అర్పించడం జరిగింది. భారత రాజ్యాంగాన్ని ఏదైతే అంబేద్కర్ గారు రాశారో ఆ రాజ్యాంగం పూర్తిగా ప్రపంచంలోని చాలా దేశాలు కూడా వారి యొక్క రాజ్యాంగాన్ని అనుసరిస్తూ వాళ్ళ యొక్క దేశాల యొక్క రాజ్యాంగాన్ని కూడా నిర్మాణం చేసుకున్నటువంటి పరిస్థితులు మన ప్రపంచంలో కనబడతా ఉన్నాయి. ప్రపంచం నలుమూలలా ఇవాళ వారిని కీర్తిస్తూ ఉన్నారు. భారతదేశంలో పుట్టిన ఒక బిడ్డ, ఒక మహానుభావుడు ఇవాళ ప్రపంచమంతా వేణువులో కీర్తించబడతా ఉన్నాడంటే అది అంబేద్కర్ గారికి సాధ్యమైంది. వారి అడుగుజాడల్లో ఇవాళ భారత ప్రభుత్వం అణగారిన వర్గాల బలహీన వర్గాల బిడ్డ నరేంద్ర మోడీ గారు యొక్క స్వతంత్ర ఫలాలను అట్టడుగు వర్గాలకు అందించాలనే లక్ష్యంతో ఇవాళ ప్రభుత్వాన్ని నడుపుతూ ప్రభుత్వం ద్వారా పేద అట్టడుగు బలహీన వర్గాలకు సేవలు అందిస్తూ బలహీన వర్గాల యొక్క అభివృద్ధి లక్ష్యంగా భారతదేశం తద్వారానే భారతదేశం అభివృద్ధి చెందుతున్న లక్ష్యంగా భారతదేశాన్ని ముందు తీసుకుపోవడం చాలా సంతోషదాయకం. ఈ సందర్భంగా వారి జయంతి సందర్భంగా మరోసారి వారికి సమానులే అని చాటి చెప్పిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. వారిని ఇట్లా వదిలిపెట్టకుండా అంబేద్కర్ జయంతియో వర్ధంతో అట్లా వారిని స్మరించుకోకుండా అన్ని వేళలా ఆయన స్మరించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి 5 పుణ్యక్షేత్రాలను తీసుకొచ్చి మరి ఆయన ఏడైతే చదువుకున్నాడో ఏడైతే నివసించిండో వాటినన్నిటిని కూడా స్ఫూర్తిదాయక ప్లేసులుగా గుర్తించి మరి ఆయన గుర్తించిన ప్రభుత్వం ఏదైనా ఉన్నదంటే అది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. నెహ్రూ కూడా ఆయనను హేళన చేసి రాజ్యాంగాన్ని రచించాలని ఆయన కూడా అడ్డుకున్నాడు. కానీ కొందరు శక్తుల వల్ల కొందరు ఆయనకు సపోర్ట్ చేయడం వల్ల ఈరోజు ఇంత పెద్ద రాజ్యాంగాన్ని మనకు అందించినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. వారికి ఆశయాలకు అనుగుణంగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పొందుతుందని చెప్పేసి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ మరొకసారి ఆ మహనీయుడికి ఘన నివాళులు అర్పిస్తూ ఉన్నాం. ఎత్తుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో కూడా అనేక కార్యక్రమాల్లో కూడా అంబేద్కర్ను గౌరవించిన వ్యక్తులు కాదు. ఇవాళ ఈ 10-11 సంవత్సరాలుగా అంబేద్కర్ ఎత్తుకుంటూ అనేక విధాల కార్యక్రమాలు చేస్తున్నారు. ఏదో చిన్న పుస్తకాన్ని పట్టుకొని ఇది కాన్స్టిట్యూషన్ పుస్తకం అని చెప్తున్నారు ఇవాళ రాహుల్ గాంధీ గారు. అది కాన్స్టిట్యూషన్ పుస్తకం కాదు, అది బైబిల్ని పట్టుకొని ఇలా కాన్స్టిట్యూషన్ పుస్తకం అని చెప్తుంటే ఇలా బైబిల్ ప్రచారం చేస్తున్నాడు. అనేక విధాలుగా అనేక విషయాలుగా ఇవాళ దేశాన్ని పరిపాలిస్తున్న వ్యక్తి మోడీ గారు ఒక బలహీన వర్గాల ఆశయజ్యోతి అంబేద్కర్ను ముందుకు తీసుకెళ్ళడం కోసం, అంబేద్కర్ ఆశయాలు ముందు తీసుకోవడం కోసం అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. రాజ్యాంగాన్ని తూర్పు పొడిచే చరిత్ర గత పాలకులది, గత 60 సంవత్సరాలు పాలిన కాంగ్రెస్ పాలకులది. ఇవాళ రాజ్యాంగం తూర్పు పొడి చరిత్ర వాళ్ళది. రాజ్యాంగాన్ని పూర్తి స్థాయిలో ఇప్పుడు అమలు చేయడం కోసము ఇవాళ మోడీ ప్రభుత్వం ముందు తీసుకెళ్తున్నది. కాబట్టి రాబోయే రోజుల్లో పట్ల భారతీయ జనతా పార్టీ వైపు అన్ని వర్గాలు పైపు ఉండాలని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. చాలా ముఖ్యమైనది. ఆ సంవత్సరమే పార్లమెంట్లో ఆయన యొక్క జీవిత పరిమాణం జర్మనీలో 64 పట్టాలు అందుకున్న ఎంతో మేధ సంపత్తిని కలిగిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి మనం అందించే నివాళి. జై భీమ్. వర్ధిల్లాలి
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 130వ జయంతి సందర్భంగా వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు భారతదేశ చరిత్రలోనే ఒక సువర్ణమైనటువంటి దినం. ఆ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగ నిర్మాత ఈరోజు వారి యొక్క ఘనంగా నివాళులు అర్పించుకోవడం మన భారతదేశానికి గర్వకారం. ముఖ్యంగా ప్రపంచ దేశాలను చూస్తే అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగం మీద ఈరోజు భారతదేశం యొక్క ప్రజాస్వామ్యం ఆధారపడుతుంది. ముఖ్యంగా వారి యొక్క రచనలు, వారు రాజ్యాంగం రచన కోసం దాదాపు 3 సంవత్సరాలు, అంటే 2 సంవత్సరాల 1118 రోజులు భారత రాజ్యాంగాన్ని రచించడానికి వారు తీసుకున్న సమయం. వారు రాజ్యాంగంలో రచించి ప్రాథమిక హక్కులు, విధులు, అదేవిధంగా ప్రతి పౌరునికి మాట్లాడే హక్కు, స్వేచ్ఛ, స్వాతంత్రం ఈ భారతదేశానికి ఉన్నప్పుడే మన పౌరులందరూ, అదేవిధంగా బడుగు బలహీన వర్గాలు, బీసీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలు ఈరోజు భారతదేశంలో అణగారిన వర్గాలకు ధీటుగా మనం అగ్రవర్ణాల ధీటుగా మనం రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అనగదొక్క చూసినటువంటి మన వర్గాలను పైకి తేవాలని రిజర్వేషన్ మీద తీసుకుని వచ్చి ఆ రోజు వారు చేసిన పోరాట పంతంగానే ఈరోజు భారతదేశం యొక్క వ్యవస్థ అనేది ప్రపంచ దేశాలలో ఒక గర్వకారణంగా కనబడుతుంది. ముఖ్యంగా ఎందుకంటే వారి యొక్క రాజ్యాంగ రచన, వారి యొక్క రాజ్యాంగ నిర్మాత అనేది ఈరోజు భారతదేశంలో ఒక సువర్ణమైన దినము. వారు రచించినటువంటి భారతదేశాన్ని మనం ప్రాథమిక హక్కులతో పాటు మనం వారి యొక్క ఆశయాలు కొనసాగించాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. రాజుగారి ఆర్థిక సాయంతో విదేశాల్లో చదువుకొని మన దేశ కీర్తిని గడించారు. వారు ఆనాడు చదువుకున్న విధానంలో భారతదేశంలో 100 డాక్టరేట్లు వచ్చినాయంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికే వచ్చాయి. మరియు తాను భారతదేశ ఆర్థిక పరిస్థితులు, ఇక్కడున్న జనాభాకు సరిపోయే విధంగా మన దేశానికి రిజర్వ్ బ్యాంక్ కావాలని చెప్పి, మరి ఎవరికి రాకూడదని చెప్పి ఆనాడు ప్రధానంగా అంబేద్కర్ గారి శ్రమ మరియు మనం అందరం ఈ ఫలితాలు అనుభవిస్తున్నామంటే వారి కష్టార్జితం, వారి శ్రమ ఎంతో ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. వారు ఉద్దేశాలు, వారు రచించిన పుస్తకాలు అందరూ చదివితే అర్థమవుతుంది. అందరూ కూడా వారి సిద్ధాంతాలను అనుగుణంగా మనం మెదులుకున్నప్పుడే మన కూడా బడుగు బలైన వర్గాల వారికి తను చేసిన పాత్రిక మిత్రులు వెన్న అజయ్ గారు, నన్ను అజయ్ గారు, సన్నరాజు గారు, వారి కుర్చీలు ఉన్నాయి, ముందుకు రండి. ధన్యవాదాలు రామకృష్ణ గారికి. దళిత బహుజన బీఎస్పీ నియోజకవర్గ ఇన్ఛార్జి పచ్చిపట్ట రవీంద్ర గౌడ్ గారు మాట్లాడుతున్నారు. అంబేద్కర్ గారి 135వ జయంతి కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలకు, అన్నలకు, అక్కలకు, మేధావులకు, పాత్రికేయులకు అందరికీ ఈరోజు ఆయన జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. అంబేద్కర్ గారు ఆ రోజు ఒక మాట చెప్పిండు, నేను రాసిన రాజ్యాంగం చాలా గొప్పది, దాన్ని ఎవరైతే ఒక స్థానంలో కూర్చుండి దాన్ని పాటించకపోతే నేను ఎంత గొప్ప రాజ్యాంగాన్ని రాసినా దాని విలువ పోతుంది, దానికి స్థానం ఉండదని కూడా చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడున్న వ్యవస్థలో 75 ఏళ్ళు దాదాపు 1949లో మనం రాజ్యాంగం
అమల్లోకి వచ్చింది 1986లో. ఆ కాలం నుండి ఇప్పటి వరకు మనం ఒక సమీక్ష చేస్తే ఆయన రాజ్యాంగంగా అంబేద్కర్ గారు ఇంకొక విషయం కూడా చెప్పిండు, మనిషికి ఒక ఓటు హక్కు, అదేవిధంగా ప్రతి మనిషి సమానత్వంగా బతికినప్పుడే నా రాజ్యాంగం కూడా ఈ దేశంలో వర్ధిల్తుందని చెప్పాడు. కానీ ఈ దేశంలో 10% పబ్లిక్ ప్రజల దగ్గరనే దేశ సంపద మొత్తం 90% జమ అయింది. 10% సంపద కూడా లేదు. అంటే డబ్బున్నోళ్ళదే అధికారం అవుతుంది. అంబేద్కర్ గారి లక్ష్యాలకు ఈరోజు భారత రాజ్యాంగం క్రమేపీ మెల్లమెల్లగా దూరం అవుతుంది. తెలిసిన విషయం. కానీ ఆ రోజు ఒక 100 ఏళ్ళ తర్వాత ఈ సమాజం ఏ విధంగా ఉంటుంది, నేను ఇప్పుడు ఉన్న పరిస్థితిని మార్చకపోతే అని ఒక చిన్న ఆలోచన ఆయన లోపల కలిగి ఆయన ఉన్నతమైన చదువులు చదువుతూ ఉంటే ఆయన మహారాజు గారు ఇచ్చినటువంటి ఆ చదువును అమెరికాకు వెళ్ళినప్పుడు ఆ కుల వివక్షణ మన భారతదేశంలో ఉన్నది, అక్కడ లేనిది ఎప్పుడైతే తను తెలుసుకోగలిగినప్పుడు దీన్ని మార్చడం కోసము ఆయన సర్వ విధాలుగా ఆయన ఆలోచన విధానాన్ని మార్చుకుంటూ ఎందరో ప్రముఖుల ఆలోచనలు అందులోకి తీసుకుంటూ ఆయన కుటుంబాన్ని ఆయనలో పాల్గొన్నటువంటి అతిథిరత మహారాజులకు అదేవిధంగా ముందున్నటువంటి వివిధ పార్టీల నాయకులకు, కుల ప్రముఖులకు, మరి వివిధ గ్రామాల నుండి వచ్చేసినటువంటి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా మరి స్థానిక మన అంబేద్కర్ చౌరస్తాలో మనం ఎప్పుడు జరుపుకున్నటువంటి విధంగా మరి ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాం. మరి ఈ అధికారిక పూర్వకంగా జరుగుతున్నటువంటి కార్యక్రమం కాబట్టి ఎవరిని విమర్శించకుండా మరి మన యొక్క భారత రాజ్యాంగ నిర్మాత రచించినటువంటి రాజ్యాంగం మరి మనకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు మరి ఈ యొక్క ఫలాలు అందుతున్నాయనే విషయం మీద మనం మాట్లాడుకుంటే బాగుంటుంది. అదేవిధంగా మరి ఎన్నడైనా మనం ఈ యొక్క జయంతి వర్ధంతులకే మరి మనందరం కలుసుకొని మరి మనోళ్ళకు చాలా సందర్భంగా వేదిక అలంకరించిన పెద్దలకు, అలాగే వేదిక ముందున్నటువంటి పుర ప్రముఖులు మిత్రులందరికీ కూడా వారి జయంతి శుభాకాంక్షలు. వారు రాసినటువంటి రాజ్యాంగ ఫలాలు దేశంలోని నిమ్న వర్గాలకు అందించాలనే లక్ష్యంతో వారు గొప్ప రాజ్యాంగాన్ని అందించగా, వారి రాజ్యాంగం ఆధారంగా ప్రపంచంలోని పలు దేశాలు కూడా వాళ్ళ యొక్క రాజ్యాంగంలో వాళ్ళ యొక్క ఆ దేశానికి సంబంధించినటువంటి నడవడిక పుస్తకంలో వారు రాసినటువంటి రాజ్యాంగంలోని కొన్ని పీఠికలను తీసుకొని ముఖ్యమైన వాటిని అన్నింటినీ కూడా వాళ్ళ దేశ పరిపాలనలో కూడా తీసుకుపోవడం ఇవాళ భారతదేశం. అభిమానులు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ ఇవరకు పెద్దలు చాలా విషయాలు కూడా విపులంగా చెప్పడం జరిగింది. ముఖ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి గురించి ఎంత చెప్పినా తక్కువనే. కాబట్టి ఆయన యొక్క ఆశయాలను ముందుకు ఎలా తీసుకుపోవాలి, ముందు తరానికి ఇప్పుడున్న తరానికి ముఖ్యంగా కూడా ఇంకా కొంచెం మీరు నేర్చుకోవాలి వాళ్ళ గురించి. వాళ్ళ నుంచొని వాళ్ళ యొక్క ఆశయాలను వాళ్ళు ఎన్నో సంవత్సరాలుగా ఎటువంటి ఆశలు లేకుండా ఒక ఆశయాన్ని పట్టుకొని అంబేద్కర్ గారి గురించి ఎంతో గ్రామాన తిరిగి కూడా ఆయన గురించి చెప్పడం జరిగింది. అవిరళ కృషి చేసి ఎన్నో ప్రత్యక్షంగా ఇబ్బందులను ఫేస్ చేసి మనకు ఒక గొప్ప రాజ్యాంగాన్ని అందించినటువంటి మహానుభావుడు. ఆ రాజ్యాంగం ద్వారా ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు, అన్ని కులాల వాళ్లకు అన్ని రకాలైనటువంటి రాజ్యాంగపరమైన హక్కులు లభించినాయి. అది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మీటింగ్ ద్వారానో కొంతమంది మాటలలోనో వినడం అది మామూలు విషయం కాదు. అతనికి జరిగిన అనుభవాలను మాత్రమే 1 గంట 2 గంటలలో చెప్పగలుగుతాం. కానీ అతని చేసిన కృషి, అతని కృషి వెనుక ఉన్న పట్టుదల, దీక్ష అది ఎంత అమోఘమైనదో అది మాటలు వర్ణించలేము. మేము చదువుకునేటప్పుడు కేవలం ఒక మార్కుల కోసం మాత్రమే చదువుకున్నాము అని అనిపిస్తుంది. అప్పుడు ఒక 60 మార్కులు 70 మార్కులు వస్తే వాళ్ళ జీవిత చరిత్ర కానీ లేదంటే క్వశ్చన్ ఆన్సర్కి సరిపోయేంత రాస్తే సరిపోతుంది అన్నట్టు అనిపించేది. ఇప్పటికి ఈ జనరేషన్కి ఒక చరిత్ర సృష్టించిన చరిత్రకారులు అయితేనేమి, మహానుభావులు అయితేనేమి, వాళ్ళ చరిత్ర
దాదాపు మా జనరేషన్ నుంచి అనుకుంటే చాలామందికి తెలియదు. కేవలం వాళ్ళ బ్రతుకుకు సరిపడా చదువుకొని దానికి సంబంధించిన కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ప్రిపేర్ అయ్యి మార్క్స్. పెద్ద గ్రంథము, ఆకాశం అంత పెద్ద విషయం ఏదైనా ఉన్నదంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి. సో నేను ఈ విషయం రెగ్యులర్గా వచ్చినప్పుడు అందరూ ఒకటే మాట మాట్లాడి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వారు చేసిన ఏంటి అన్నది ఒక 2-3 పాయింట్స్ చాలా క్లుప్తంగా చెప్పదలుచుకున్నాను. ఈరోజు పొద్దున్నే ఒకసారి చదివి ఉండదండి. ఓటును నమ్ముకొని మాత్రం ముందుకు పోవాలి, ఓటును అమ్ముకొని ముందుకు పోవద్దు అన్నది వారి ముఖ్య ఉద్దేశం. కానీ రాజకీయ పార్టీలో ఉన్నది కాబట్టి చెప్తున్నాను. ఈ రోజులలో పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే, ఒక వార్డు మెంబర్గా నిలబడతానో సార్ ఎంత పెడతావు అన్నది కాదు, నువ్వు ఎంత టైం ఇవ్వగలుగుతావు అనేటోళ్ళను ఎన్నుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఎందుకంటే ఎంత పెట్టిన వాళ్ళు దానికి ఎంత లాభం, ఇక్కడ ఒక షాప్ పెట్టినంటే ఎంత పెడితే ఎంత లాభం అన్నది ఆలోచిస్తారు. కానీ ఎంత టైం ఇవ్వాలన్న ఉద్దేశం ఎంతవరకు ఉన్నదన్నది చాలా ఇంపార్టెంట్. బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి వారు చేసిన రాజ్యాంగం విషయంలో వారికి అందాల్సిన గౌరవం అందలేదు. కేవలం వర్ధంతి సందర్భంగానో జయంతి సందర్భంగానో మాట్లాడడం కాకుండా, వారు అప్పుడు ఉన్న ప్రభుత్వాలలో మహిళా బిల్లు, అయ్యా చెప్పులు ఇడిచి చేత పట్టుకున్నాడు. ఏందయ్యా చెప్పులు చేత పట్టుకున్నావు అంటే, అది అంతేరా బిడ్డ అన్నాడు. నేను 85-86లో నేను ఎస్ఎస్సి అయిపోయినాక నేను ఒక గుళ్ళకి పోతే, ఈ గుళ్ళకి అంటారా నోడు వచ్చిండు అని చెప్పి గుడి గడిగారు, నాతోటి గుడి గడిగిచ్చారు మా సుందరగిరి గుళ్ళే. అంటే ఇప్పటికి కూడా వివక్ష కూడా ఉంది గ్రామీణ ప్రాంతాలలో. ఆ వివక్షను తొలగించాలంటే మనందరం ఎస్సీ ఎస్టీ బీసీలమంతా కులాలు మతాలు ఒక్కటే అని చెప్పి ఈ సారాంశాన్ని ఈ గ్రామీణ ప్రాంతాలకు తీసుకుపోవాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ బిడ్డలు 35వ జయంతి వేడుకను మన పురపాలక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించడం అభినందనీయం. మరియు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చిన్నతనంలో తన యొక్క కుల వివక్షను ఎదుర్కొని ఎన్నో అవమానాలను భరించి, అంటే స్కూల్లో కూడా ఒక మూలన కూర్చోబెట్టి ఆ స్కూల్లో ఎంతో ఆ రోజుల్లో, అంటే ఇప్పుడే మన చిన్నప్పుడు చూసిన వివక్షత కంటే 100 రెట్లు ఎక్కువ ఉన్న ఆ కాలంలో ఆ వివక్షను ఎదుర్కొని తన యొక్క చదువు విలువను తెలుసుకొని అందరి సహకారంతో కొలంబియా విశ్వవిద్యాలయం అయితేనేమి, జర్మనీ నుండి ఎంతో ఉన్నత విద్యను అభ్యసించి మరి రాజ్యాంగ పరిషత్తులో సభ్యుడైనా కూడా మిగతా సభ్యులు ఉన్నా కూడా భారాన్నంతా తన మీదే వేసుకొని ఒక భారతదేశానికి దిశానిర్దేశాన్ని ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని తయారు చేసి మనం ఈరోజు ఇంత స్వేచ్ఛగా భావజాలంతో మాట్లాడుతున్నామంటే మరి అతని యొక్క గొప్పతనం. మరి భారతదేశానికి ఒక భవిష్యత్తు, అదేవిధంగా భవిష్యత్తు తరాలకు ఒక మార్గనిర్దేశకుడు. అటువంటి మరి ఆ అంబేద్కర్ గారి జయంతి వేడుకలు మనం జరుపుకుంటున్నాం. అతని యొక్క వేడుకలు ఈరోజు ఏదైతే జరుపుకున్నంత మాత్రాన అతనికి మనం ఒక గొప్ప విలువనిచ్చినట్టు కాదు. మరి అతని యొక్క సిద్ధాంతాలు, అతని యొక్క ఆశయాలను మనం భవిష్యత్తు తరాలకు, తర్వాత నేటి తరానికి, ఇప్పుడున్న మన వర్తమాన కాలానికి సంబంధించినటువంటి భవిష్యత్తు తరాలకు కూడా అతని యొక్క సిద్ధాంతాలను, ఆశయాలను నెరవేర్చడం, వారికి నేర్పడమే అతనికి ఇచ్చేటువంటి ఘనమైన నివాళులని తెలియజేస్తూ మరొకసారి హుస్నాబాద్ ప్రజల అందరికీ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. ధన్యవాదాలు. మరి ఓటు అనే ఒక ఆయుధం, వజ్రాయుధం లాంటిది. చాలామంది పెద్దలు మాట్లాడారు. ఓటు అంటే ఇవాళ ఎలక్షన్లలో చాలామంది పెద్దలు ఏమన్నారంటే, ఒక వార్డు మెంబరో, ఒక సర్పంచో, ఎంపీటీసో, ఒక ఎమ్మెల్యేలో ఎంపీ కావాలంటే ఇవాళ రాజకీయ పార్టీలు ఇవాళ ఏం తయారైనంటే ఎన్ని డబ్బులు పెడతాం, ఏమి ఇస్తారు, ఏం చేయాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకు ఓటు హక్కు కల్పించింది ఎందుకు? మనము 5 సంవత్సరాలు ఒక ఓటు వేసేటప్పుడు మనము సుదీర్ఘంగా ఆలోచించి ఏదైతే వింటున్నామో ఆచరణలో పెడితే బాగుంటుంది. మనం వినడం ఆ తర్వాత మర్చిపోవడం జరుగుతుంది. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ భారత రాజ్యాంగాన్ని నిర్మించడం జరిగింది. భారత రాజ్యాంగాన్ని నిర్మించడంలో ప్రముఖులు, మరియు వారు ఏ విధంగానైతే రాజ్యాంగాన్ని నిర్మించిందో మరి దాని ఫలాలు చాలా మట్టుకు ప్రతి ఒక్కరు కూడా ఫలాలు అందుతున్నాయి. మరి ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోబడుతుండ్రు.
మరియు ఉద్యోగాలలో కూడా ఉద్యోగాలు చేస్తుండ్రు. కానీ ఇటువంటి కాలంలో మనం ఎక్కడో మన పూర్వీకులు అంటరానితనంలో ఎక్కడో ఉండేది. అంటే సమాజంలో అసలు కౌంట్లెస్. అటువంటిది వారి యొక్క కృషి వల్ల ఇవాళ మనకు స్వేచ్ఛ లభించడం జరిగిందంటే అది వారి యొక్క కృషే. మరి దానిని మనం సద్వినియోగం చేసుకోవాల్సిన కళ్ళ వారికే అన్ని రకాలుగా ఒకటే ఇంట్లో నలుగురు ఉంటే నలుగురికి ఉద్యోగాలు, గృహిణి ఉంటే వాళ్ళకు సబ్సిడీలు, మరి మిగతా వారికి మాత్రం న్యాయం జరగలేదు. నా ఉద్దేశం ఏంటంటే కొంత మార్పు చేయవలసిన అవసరం ఉంది. ప్రజల్ని తప్పుతో పట్టిస్తూ సమస్యల్ని పక్కదారి పట్టిస్తున్నటువంటి పరిస్థితులు మనం గమనిస్తూ ఉన్నాం. ఆనాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 4వ తరగతి చదువుతున్న సమయంలో పాఠశాలలో చదువుతున్న సందర్భంగా ఆ పాఠశాల ఉపాధ్యాయులు బ్రాహ్మణ కులస్తులు అయినా చదువుకున్న వాళ్ళని గౌరవించిండ్రు, వాళ్ళకి చదువు చెప్పిండ్రు. వాళ్ళు తీసుకొచ్చుకున్న టిఫిన్ బాక్స్లో తీసుకొచ్చి అన్నం పెట్టిండు, ఆయనకు అన్నం లేకుంటే కూడా బట్టలు లేకుండా బట్టలు కొనిచ్చిండు అని ఆనాటి చరిత్ర చెప్తా ఉన్నది. కానీ ఆ రోజు ఆ ఉపాధ్యాయుని పేరే అంబేద్కర్గా మార్చుకున్నటువంటి గొప్ప మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. కానీ ఇప్పుడు ఆ వర్గాలే దళితులని వేరువేరు చేస్తూ, కించపరుస్తూ, మానసికంగా కుంగదీస్తూ ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇది ఇంకా అంటరానితనం పోయిందని మనం అనుకుంటున్నాం, కానీ ఇంకా చదువుకున్న మూర్ఖులలో కూడా ఇంకా చాలా పెరిగి ఉన్నది. సమాజంలో జరుగుతున్నది నిత్యం ఎదుర్కొంటున్నాం. ఆఫీసులలో పోయినా, అధికారుల దగ్గర పోయినా ఇంకా కుల వివక్ష పోలేదు, ఇంకా నరనరన ఏర్లు పాతుకపోతూ ఉన్నది. ఇది సరైనది కాదు, మార్చుకోవాలి. లేకపోతే దళిత ఉద్యమాలు కాదు, ప్రజల నుంచి తిరుగుబాటు వస్తుంది. వాళ్ళ మీద ఉద్యమాలు చేపట్టి వాళ్ళను ఎంతటి వారైనా శిక్షించేటంత. ఇక్కడ అందరం కూడా చాలా గొప్పగా ఉస్మానాబాద్ పట్టణంలో కూడా అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల అలంకరణ చేసుకొని అందరం కూడా ఇక్కడ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. మరి ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి, ఇవాళ ఎవరు ఏ పదవిలో ఉన్నా కానీ, ఏ రాజ్యాంగం ఇవాళ మన భారతదేశంలో ఇప్పుడు నడుస్తున్నా కానీ, అదేవిధంగా మరి ఏ చట్టం వచ్చినా కానీ ఆ రోజు రాజ్యాంగం రాసిన బిఆర్ అంబేద్కర్ గారు చేయబడింది మాత్రం ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ రాష్ట్రం కూడా దాంట్లో రాజ్యాంగం రాష్ట్ర ఆర్టికల్ 3 ప్రకారమే మనం సాధించుకున్న సంగతి కూడా మనం కూడా గుర్తుపెట్టుకోవాలి. అదే కాకుండా ఇంతకుముందున్న వేదికలు ఉన్న వాళ్ళు చాలామంది చాలా విషయాలు కూడా మాట్లాడడం జరిగింది. మరి అందరి అభ్యున్నత కోసం అందరూ బాగుండాలి, అందరూ కూడా అభివృద్ధిలో కూడా రావాలని చెప్పి ఒక ఆకాంక్షలతో తప్పకుండా దానికోసం మనందరం కూడా కృషి చేయాలని చెప్పి కూడా నేను కోరుతున్నాను. ఎవరెవరికో ఏదో భావాలు ఉంటాయి, భావాలు ఉండడం తప్పు కాదు, కానీ ఆ భావం మంచి వైపు ఉంటే పంచుదని చెప్పి నా ఉద్దేశం. ఎందుకంటే ఎవరికైనా కానీ ఒక పదవికి వచ్చిన తర్వాత లేకపోతే ఇంకేదో పంపదీసిన తర్వాత వాళ్ళ వెనుక ఉన్న వాళ్ళని ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేయాలి. దాంతోనే మన అభ్యున్నతి జరుగుతుంది తప్ప ఏదో వేరే విధంగా మాత్రం జరగదని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, ఇక మనము ఇక వేరే కనుక మాట్లాడేదంటే అనవసరంగా పొలిటికల్గా పోయినట్టయితే అవసరం లేదు. మనకు ఇవాళ చాలా గొప్పగా మనం అభివృద్ధి చేసుకుంటున్నాం. అదే కాకుండా నేను ఇవాళ మరి ఇక్కడ రావాలని చెప్పి కోరగానే మరి నాకు ఎన్ని పనులు ఉన్నా కానీ మీ దగ్గరికే నా మీద ఎంత ఒత్తిడి ఉన్న సంగతి తెలుసు ఈ మీటింగ్ వల్ల. అయినా కానీ తప్పకుండా నేను రావాలని ప్రతి సంవత్సరం కూడా వస్తున్నాను కాబట్టి తప్పకుండా మీ అందరికీ కలిసిపోవాలని ఒక ఉద్దేశంతో, అదేవిధంగా నాకు ఒక అవకాశం అంబేద్కర్ గారికి ఇక్కడ విగ్రహ పూలమాల అలంకరణ చేసిన ఒక అవకాశం ఇక్కడ తీసుకొని వచ్చిందని తెలియజేసుకుంటూ, మీ అందరి సహాయ సహకారంతో తప్పకుండా మేమందరం కూడా మేము వెంటే ఉంటామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, ఒక చిన్న మనవి ఏంటంటే చాలా పెద్ద ప్రోగ్రాం మేము తెలుగులో కూడా మా పార్టీ పరంగా తీసుకున్నాం. అందరి సహాయ సహకారాలు ఉండాలని చెప్పి కూడా మరొకసారి మీకు కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై భీమ్. ఆనాడు భారత రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే కళలు కన్నాడో ఆ కళలను మనం సాకారం చేసుకున్నప్పుడే వారి ఆశయాలను మనం కొనసాగించినట్టు అవుతుందని, మరి ఎందుకంటే మనం విమర్శ కాదు, మరి ఆనాడు మరి వారు గన్ని డిగ్రీలు చదివి మరి రాజ్యాంగాన్ని కూడా రచించిన మహనీయునికి మరి ఎన్నో అవమానాలతో జరిగి ఇప్పుడు కూడా మళ్ళీ రాజ్యాంగాన్ని మార్చుకోమనే ఆలోచనతో మరి దాన్ని మార్చితే భారతదేశ ప్రజలు క్షమించరని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. 10 రోజుల నుంచి కూడా మరి జై బాబు, జై సంవిధాన్, జై భీమ్ అనే కార్యక్రమం గ్రామాన ఇంటింట
మరి చెప్పడం కూడా జరిగింది. ఇవాళ ఇక్కడ మాట్లాడుతున్నాం, మనం చదువుకున్నాం, మనం రిజర్వేషన్లు పొందుతున్నాం, ఉద్యోగ ప్రభుత్వ మరి ఎన్నో కార్యక్రమాల్లో మనం మరి ఇవాళ పాల్గొంటున్నామంటే వారి రిజర్వేషన్ల ద్వారానే మనం ఇవాళ ఇంత మనం శక్తి కలిగి మాట్లాడుతున్నామంటే మరి వారి ఆశయాలను మనం ముందుకు తీసుకుపోవాలి. మరి ఇక్కడ నిజంగా ప్రతి ఒక్కరు చదువుకున్నప్పుడు రాజ్యాంగంలో పొందుపరిచిన విధంగా మరి రిజర్వేషన్ పొంది ఉద్యోగం పొంది మరి జయంతి కార్యక్రమాన్ని మన కోసం ఆనాడు ఎంతైతే మరి ఇబ్బంది పడి మరి భారతదేశ కళలు సాకారం కావాలనే ఆలోచనతో మరి చేసిండో మరి అప్పుడే మరి మన అందరం చదువుకున్న వాళ్ళం మరి ఈరోజు ప్రభుత్వం కూడా సెలవులు ప్రకటించింది. ప్రతి ఉద్యోగి కానీ మరి చదువుకున్న వ్యక్తి కానీ మరి రాజకీయంగా ఉన్న వ్యక్తి కానీ పార్టీలకు సంబంధం లేని పార్టీ రహితంగా మరి ఈ కార్యక్రమాన్ని మనం విజయవంతం చేసుకోవాలి. కానీ మరి ఎవరు కూడా మరి వెలవెలవైపోయే విధంగా వచ్చుడు పోవుడు మాట్లాడు దాదాపు మరి ఉదయం 10 గంటలకు స్టార్ట్ అయితే మాట్లాడుకుంటూ వెళ్ళే పరిస్థితిని తీసుకురావద్దు. పూర్తయ్యేంత వరకు కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేంత ఉండాలి. మరి నెలలో మనం బాబు జగజ్జీవన్ రావు గారి జయంతి కార్యక్రమం, మొన్ననే జ్యోతిబా పూలే జయంతి కార్యక్రమం, ఈరోజు మరి అంబేద్కర్ గారి జయంతి కార్యక్రమం. మరి వారు మనకు దేశం కోసం మరి ఎన్నో పేదవాళ్ళ కోసం బడుగు బలైన వర్గాల కోసం మరి వారు చేసిన వాటిని ఆ కళలు నిజం చేయాలని ఈ అవకాశం ఇచ్చాం మీ అందరికీ ప్రత్యేక నిర్వహించుకోవడం జరుగుతుంది. సభాధ్యక్ష వహించిన బత్ర చంద్ర గారికి, అదేవిధంగా సాయన్న గారికి ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రత్యేకమైన అభినందనలు. ఏప్రిల్ మాసం అంటేనే మహనీయుల మాసం. ఈ మహనీయులు భారతదేశ చరిత్రలో పేద ప్రజల కోసం సేవ చేసిన చరిత్ర మర్చిపోలేనిది. అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అనేక అవమానాలు పడి అనేక ఇబ్బందులు పడి కష్ట నష్టాలు ఎదుర్కొని ఒక చరిత్ర సృష్టించినాడు. ఇలా వారి ఫలితమే, ఇలా వారి ఫలాలే అనేక మంది అనుభవిస్తున్నారు. ఇప్పుడే చాలామంది మనవాళ్ళు 135 సంవత్సరాలు ఆయన పుట్టి చనిపోయి 135 సంవత్సరాలు అవుతున్నది. మరి ప్రతి సంవత్సరం మనం వర్ధంతి చేసుకుంటున్నాం, ఆయన జయంతి చేసుకుంటున్నాం. కానీ వారి యొక్క ఆశయాలను ఎంతమంది ఈరోజు ఈ మీటింగ్తో మర్చిపోతాం, ఎక్కడ అక్కడ వెళ్ళిపోతాం. దాని తర్వాత ఏం మన వల్ల ఉండదు. మళ్ళీ వచ్చినప్పుడు వర్ధంతో లేకపోతే ఇంకేదో వచ్చినప్పుడు అది కాదు. నిరంతరం ఆయన ఆశయాల కోసం పోరాడిన వాళ్ళమే అయితేనే మనం ఆయన యొక్క ఆశయాలను